ఈరోజు మనము ద్విపద సిద్ధాంతం గురించి నేర్చుకుందాము. బహుపదుల గుణకం వల్ల ద్విపద గుణకాలు వస్తాయి. ఈరోజు ద్విపద సిద్ధాంతము దానిలోని ద్విపద గుణకాలు గురించి నేర్చుకోబోతున్నాము. a+b² ని ఎలా వ్రాయచ్చు? a+b ఇంటూ a+b ఇంటూ a+bగా వ్రాయవచ్చు. దీన్ని a ఇంటూ a+b ప్లస్ b ఇంటూ a+b, దీన్ని అంతటిని మళ్ళీ a+bతో గుణించాలి. లోపల దాన్ని ముందు గుణిద్దాము. a ఇంటూ a ప్లస్ a ఇంటూ b ప్లస్ b ఇంటూ a ప్లస్ b ఇంటూ b, ఈ మొత్తాన్ని a+bతో గుణించాలి. ఇప్పుడు a ఇంకా bతో లోపలి దాన్ని గుణిస్తున్నాను. a ఇంటూ a ప్లస్ a ఇంటూ b ఇంటూ a ప్లస్ b ఇంటూ a ఇంటూ a ప్లస్ b ఇంటూ b ఇంటూ a ప్లస్, ఇప్పుడు bతో గుణిస్తున్నాను. a ఇంటూ a ఇంటూ b ప్లస్ a ఇంటూ b ఇంటూ b ప్లస్ b ఇంటూ a ఇంటూ b ప్లస్ b ఇంటూ b ఇంటూ b. ఇదంతా a+b³ యొక్క విస్తరణ. దీనిని మనము సూక్ష్మీకరించలేదు. కావున చూడండి, ప్రతి పదాన్ని గనక చూసినట్లయితే 3 సంఖ్యల గుణకం అని తెలుస్తుంది. ప్రతి పదములో a లేక b 3 a+bల నుండి వచ్చినవే. కావున ఎన్ని పదాలు వచ్చాయి? లెక్కేస్తే 1 2 3 4 5 6 7 8, మొత్తం 8 పదాలు. మొదటిది a³ పదము, ఇది ఒక్కటే ఉంది. రెండవది a²b పదము. ఇంకా ఎన్ని a²b పదాలు ఉన్నాయి? అన్ని a²b పదాలని వ్రాస్తాను. చూస్తే ఇది ba² అనేది a²bనే. ఇంకొక a²b పదం కూడా ఉంది. అంటే 3 a²b పదాలు ఉన్నాయి. కావున 3 అన్నది a²b యొక్క ద్విపద గుణకం. ఇది ద్విపద సిద్ధాంతంలోని గుణకం లేక గుణకంలాగే వచ్చింది కదా. a²b రావడానికి ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయి అన్నది చూస్తే 3 పదాలు ఉంటే అందులో 2 ఏలను తీసుకుంటున్నాను. కావున 3లో నుండి 2 తీసుకోవడాన్ని 3c2గా వ్రాయవచ్చును. అలాగే ab² ఎన్ని ఉన్నాయి? 3 పదాలలో 1 a తీసుకుంటున్నాను. కావున 3c1 ab² వ్రాయవచ్చును. ఇది b వైపు నుండి చూస్తే b² ఉంది. కావున 3 పదాల్లో 2 bలను తీసుకోవడానికి ఎన్ని విధాలున్నాయి? దాన్ని 3c2 ab² వ్రాయవచ్చు. a నుండి చూసినా b నుండి చూసినా ab². కావున 3c1 ఇంకా 3c2 రెండు సమానం. దాని విలువ 3. ఈ గుణకం యొక్క ద్విపద విస్తరణను చూస్తే a+bకి ఘాతాంకం 3 కావున 3c0 a³ b⁴0 ప్లస్ 3c1 a² b⁴1 ప్లస్ 3c2 ab² ప్లస్ 3c3 a⁴0 b³ వస్తుంది.
ఈ చివరి పదాన్ని చూస్తే 3c3 a పవర్ 0 b క్యూబ్ని చూస్తే 3 పదాల్లో 3 bలని ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు? ఒక్క రకంగానే. కావున 3c3 ఒకటికి సమానము. అలాగే ఎన్ని రకాలుగా 3 పదాల నుండి 3 ఏలని తీసుకొనవచ్చును? అది కూడా ఒకటికి సమానము. కావున 3c0 కూడా ఒకటే అవుతుంది కదా. అలాగే 3 రకాలుగా a²bని తీసుకోవచ్చును. అలాగే 3 రకాలుగా ab² కూడా తీసుకోవచ్చు. కావున ద్విపద సిద్ధాంతములోని ద్విపద గుణకాలు ఎలా వచ్చాయి అన్నది మీకు బాగా అర్థమయ్యిందనుకుంటాను.